అమ్ము టీవీలోకి స్వాగతం. ఇది అలీబాబా మరియు 40 దొంగలు. ప్రాచీన పర్షియాలో ఒక పేద కట్టెలు కొట్టేవాడి జీవితాన్ని ఊహించని విధంగా మార్చేసిన ఒక అద్భుతమైన రహస్య కథా విశ్లేషణలోకి వెళ్దాం. ఒక సామాన్యుడికి పెద్ద రహస్య నిధి దొరికితే ఏమవుతుంది? ఈ ప్రశ్న అత్యాశ, ప్రమాదాలతో నిండిన ఉత్కంఠభరితమైన పరిస్థితులకు దారితీస్తుంది. నిజాయితీపరుడైన అలీబాబా, అత్యాశపరుడైన అతడి సోదరుడు కాసిం, ఈ ఇద్దరి భిన్నమైన నైతిక విలువల మధ్య వ్యత్యాసమే ఈ కథకు మూలం. ఒకరోజు చెట్టుమీద దాక్కున్న అలీబాబా పెద్ద పెద్ద నిధుల సంచులను మోసుకెళ్తున్న సరిగ్గా 40 మంది దొంగలను ఆశ్చర్యంగా గమనించాడు. దొంగల నాయకుడు ఓపెన్ ససమే అని అరవగానే ఆశ్చర్యకరంగా ఒక పెద్ద రాతిగుహ అద్భుతంగా రెండుగా చీలిపోయింది. గుహ లోపలికి అడుగుపెట్టగానే రత్నాలు, బంగారం, వెండితో నిండిన ఆ అద్భుతమైన నిధుల కొండలను చూసి అలీబాబా ఆశ్చర్యపోయాడు. బంగారాన్ని లెక్కించడానికి పాత్రనడిగితే కాసిం భార్య ఆ రహస్యం తెలుసుకోవడానికి పాత్ర అడుగునా తెలివిగా కొద్దిగా చింతపండును అంటించింది. ఆ నిధి గురించి తెలియగానే విపరీతమైన అత్యాశతో కాసిం 10 గాడిదలను తీసుకుని హడావిడిగా ఆ రహస్య గుహ దగ్గరకు చేరుకున్నాడు. కాని లోపలికి వెళ్ళాక అత్యుత్సాహంలో అసలు పాస్వర్డ్ మర్చిపోయి దానికి బదులుగా పిచ్చిపిచ్చిగా ఏవేవో ధాన్యాల పేర్లను ఆరవడం మొదలుపెట్టాడు. తిరిగి వచ్చిన ఆ 40 మంది దొంగలు భయంతో వణికిపోతున్న కాసింను పట్టుకుని గుహ లోపల దారుణంగా బంధించారు. సోదరుడు తిరిగి లాకపోయేసరికి ఆందోళన చెందిన అలీబాబా ధైర్యంగా మళ్లీ గుహలోకి వెళ్లి తాడులు కోసి కాసింను రక్షించాడు. అప్పుడు దొంగలు ప్రతీకారం కోసం కళ్లకు గంతలు కట్టిన డాక్టర్ దగ్గరనుండి ప్రాణాంతకమైన మారువేషం వరకు కనికరం లేకుండా పన్నాగం పన్నారు. నూనె వ్యాపారి మారవేషంలో దొంగల నాయకుడు 40 బ్యారెల్స్తో వచ్చాడు. కాని అందులో 39 బ్యారెల్స్లో ఆయుధాలతో హంతకులు దాక్కున్నారు. రాత్రి వంట నూనె కోసం బయటకు వెళ్లినప్పుడు బ్యారెల్స్ లోపల దాక్కున్న హంతకుల గుసగుసలను అలీబాబా తెలివైన భార్య మార్జియానా వింది. వెంటనే సమయస్ఫూర్తితో ఆలోచించిన ఆమె బాగా మరిగే నూనెను ఆ బ్యారెల్స్లో పోసి ఆ దొంగల ముప్పును తక్షణమే ఆపేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ దొంగల నాయకుడు ధనవంతుడైన వ్యాపారి వేషంలో విందుకు వచ్చాడు. కాని మార్జియానా అతన్ని వెంటనే పసిగట్టింది. అందమైన పర్షియన్ నృత్యకారిణిగా తయారై అద్భుతంగా నాట్యం చేస్తూ మెల్లగా ఆ ప్రమాదకరమైన నాయకుడికి చాలా దగ్గరగా వెళ్ళింది. కన్నుమూసి తెరిచేలోపో తన దగ్గర దాచిన కత్తిని అతని గుండెల్లోకి దించి ఆ భయంకరమైన ముప్పును శాశ్వతంగా అంతంచేసింది. చివరికి ఆ పెద్ద సంపదను అలీబాబా నిస్వార్థంగా ఉపయోగించాడు. బావులు తవ్వించి తన గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పథంలో నడిపించాడు. నిజమైన సంపద అంటే కేవలం బంగారమేనా, లేక నిజాయితీ, మంచితనమా? ఈ అద్భుతమైన విశ్లేషణ మనకు మిగిల్చే అతిపెద్ద ఆలోచన ఇదే. Don't forget to like, share, and subscribe for more fun learning videos.